నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం అండి. మనిషి పుట్టిన ప్రతి ఓడు కూడా దీనిపైన రియలైజ్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. శ్రావణి అనే అమ్మాయి అండి నిన్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 3 నెలల గర్భవతి ఆమె ఉరేసుకుని చనిపోయిందండి. ఎంత అన్యాయం అంటేనండి, కట్టుకున్న మొగుడు వేరే వాడు పక్కలో పడుకో అని చెప్పి పాపం అమ్మాయిని టార్చర్ పెడుతుంటే అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొగుడి మీద కంప్లైంట్ ఇచ్చిందండి. పోలీసులు యాక్షన్ తీసుకోకుండా తన భర్త ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉంది కదండి, వాళ్ళ తాలూకా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కొంచెం పోలీసులతో పార్టీలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో రికమెండేషన్ చేయించుకుని బయటకు వచ్చారండి. పోలీసులు తద్వారా ఏమీ యాక్షన్ తీసుకోలేదండి. తను చనిపోతూ ఇట్లా వాయిస్ రికార్డింగ్ చేసి పెట్టి థూ అని ప్రజలందరి మీద థూ అని ఊసిందండి. కూటమి ప్రభుత్వం మీద, ఎవరో ఉన్న పెద్దలందరి మీద. నా జీవితం నాశనం అయిపోయింది, నా బిడ్డ జీవితం నాశనం అయిపోయిందంటే పోలీసుల వల్ల కూడా కాదు, వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు, కూటమి ప్రభుత్వం వల్లే. ఎక్కడ ఆడదానికి అన్యాయం జరిగితే అక్కడ మేము స్పందిస్తామని చెప్పి అన్నారు, కనీసం స్పందించలేదు. నేను మానసిక హింస అనుభవించాను అని చాలా దారుణంగా ఏడ్చిందండి. మనిషి అనేవాడు అది ఎంత బాధ వేస్తుందంటే అంత బాధ వేస్తుందండి. నిండు గర్భవతి, 3 నెలల గర్భవతి, దిక్కుమాలిన విధవ. మొగుడు వెళ్తే పోలీసు వాళ్ళకి పిల్లలు ఉండరండి. ఒక బాధ్యతగా వచ్చిన ఆడపిల్ల కంప్లైంట్ ఇచ్చింది, మొగుడు చేశాడు, తాట తీయాలి పోలీస్ డిపార్ట్మెంటు. ఎవరో 2 సన్నాసి లంజా కొడుకులు వచ్చి ఆ సన్నాసి ముండా కొడుకులకి అప్పచెల్లెలు ఉండరా, వాళ్ళు చెబితే పాపం ఆడపిల్లకి న్యాయం చేయకుండా ఎదవకి ఒకటి పక్కలో పడుకో అన్న మొగుడికి న్యాయం చేస్తారు పోలీసు వాళ్ళు. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో ఆడవాళ్ళ జోలికి వస్తే తాట తీస్తా ఇన్ని మాటలు చెప్పాడు. ఈ విషయం ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి తెలియకుండా ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారు గుర్తుంచుకోండి, తను బీసీ మహిళ చనిపోయింది. ఏ జన్మ అదృష్టమో, మీరు బీసీలో పుట్టారు, మీకంటూ ఒక సినీ హీరోగా ఫాలోయింగ్ ఉండి జనాలు పిచ్చి వెదవల్లాగా మీ అభిమానులుగా ఉండి వాళ్ళకి మంచిదో చెడోదో తెలుసో తెలియదో, మరి చదువుకున్నారో సచ్చారో తెలియదు మీ అభిమానులకి, నాకైతే తెలియదు. కనీసం మీ దాకా వచ్చింది, డిప్యూటీ హోదా దాంట్లో ఉన్నారు, సీఎం పదవిలో ఉన్నారు మీరు, మీ దాకా ఈ న్యూస్ రాలేదని నేను నమ్మనండి. దయచేసి ఇలాంటివి జరుగుతున్నప్పుడు కనీసం స్పందించలేదు. ప్రశ్నించడానికి పార్టీ అన్నారు, ఇప్పుడు అధికారం వచ్చిన ప్రశ్న లేదు, ఏదీ లేదు. చక్కగా సినిమా షూటింగ్లు చేసుకుంటున్నారు, విలాసంగా ఫ్లైట్లో హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నారు. ఏంటండి ఇది? ప్రజలు మీ మీద నమ్మకంతో, పాపం మీ పిచ్చి ఫ్యాన్స్ ఈయన ఏదో వస్తాడు చేస్తాడు అనుకున్నారు. మీ దాకా ఈ విషయం వస్తే ఎందుకంటే స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు? ఎంత మటుకు ధర్మం చెప్పండి. నిన్ననే చంద్రబాబు నాయుడు తాట తీస్తానన్నారు, తీయమనండి. వాళ్ళ పార్టీ నేతలు విడిపించారంట. ఇవన్నీ తెలియకుండా సీఎంకి ఉంటాయా? లోకేష్ తెలియకుండా లోకేష్కి ఉంటుందా? పవన్ కళ్యాణ్కి ఉంటుందండి? మన ఇంట్లో పిల్లలు లేరండి? లోకేష్ గారి తల్లిని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తిట్టారని చెప్తే మా అమ్మని తిట్టో ఆయన అంతా ఫీల్ అయిపోయారు కదండి. మరి ఆవిడ అది తప్పని ఆ రోజు నేను ఖండించాను. మరి ఇప్పుడు ఆడపిల్ల, ఆమె ఆడదే ఈమె ఆడదే, లోకేష్ స్పందించడండి, మీరు స్పందించరా? చంద్రబాబు నాయుడు స్పందించరా? చంద్రబాబు నాయుడు మీడియా ముందరకు వచ్చి ఏడ్చాడండి ఆయన. ఆమె అనామకురాలన్నా, దిక్కు మొక్కు లేదు ఆడదనా, వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ పేరు పెట్టేది ఆడదని స్పందించారా? దయచేసి చెప్తానండి, 2 చేతులు జోడించి చెప్తానండి, ఆ అమ్మాయి చనిపోయింది. మీరు న్యాయం చేసినా చేయకపోయినా పాపం కడుపులో బిడ్డతో సహా ఊరే చనిపోయింది. మీరు న్యాయం చేసిన ఎవరు చేస్తారు? ఆమె తాలూకంటే ఎవరు లేరు. ఒకవేళ ఆమెకి పిల్లనిచ్చిన చనిపోయిన శ్రావణి వాళ్ళ తల్లిదండ్రులకి పోని చెల్లి ఎవరో ఉంటే వాళ్ళకైనా మీరు ఖచ్చితంగా సహాయం చేస్తారు అని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నానండి. నేను మాట్లాడడం తప్పులే ఉంటే నన్ను క్షమించండి. నేను ఏ పార్టీకి సంబంధించినోడు కాదండి. నాకు ఇలాంటివి తెలిస్తే జస్ట్ అందుకే కూడా సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగనండి ఎవరిని. నేను ఇచ్చే దాంట్లో మంచి ఉంటే జనాలు ఆటోమేటిక్ సబ్స్క్రైబ్ చేస్తారు. నేను యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలని చేయట్లేదండి. నాకు నచ్చింది కాన్సెప్ట్ ఏమంటే చెప్తున్నాను, ప్రజలకు మేలు జరగాలని, అంతే. దయచేసి నేను మాట్లాడిన తప్పు ఉంటే నన్ను క్షమించండి. ఇట్లు మీ సామాన్యుడు పాండురంగారావు.